చంద్రబాబు నాయుడు ఒకప్పుడు జాతీయ స్థాయిలో చక్రం తిప్పి జాతీయ స్థాయి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వంలో ఆయన ఎంత చెప్తే అంత కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుంటాడు. ఇలాంటి పేర్లన్నీ కూడా ఆయనకున్నాయి. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాజకీయంగా చాలా బలహీనంగా కనిపిస్తున్నాడు. ఆయనకున్న చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా అంతే బలహీనంగా కనిపిస్తున్నాయి. ప్రధానమైంది తన వెనక రాజకీయ వ్యూహకర్త శక్తివంతుడు అయిన రామోజీరావు లేకపోవడం ఒక కారణం. అదేవిధంగా కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలతో కానీ కేంద్రంలో ఉన్న పరిస్థితుల్లో ఎలాంటి వ్యూహాలు ఎత్తుగడలు అనుసరించాలి అని తెలియజెప్పే సంధానకర్త వెంకయ్య నాయుడు క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకోవడం ఒక కారణమైతే, కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు గతంలో లాంటివి కాదు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం చాలా అత్యంత పవర్ఫుల్ ప్రభుత్వం. ఇది రాష్ట్రంలో ఉన్న నాయకుల్ని నిద్రపోనీయకుండా ఈడీలు సిబిఐలతో వాళ్ళ చేతుల్లోన వీళ్ళ జుట్టు వాళ్ళ చేతుల్లో పెట్టుకునేటువంటి ప్రభుత్వం వచ్చింది. సో ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు బీజేపీని ఘర్షణ పడి ఓడిపోయి బీజేపీ పరిస్థితి బలమేంటో ఒకసారి అర్థం చేసుకున్నాడు. కనుక బీజేపీ అండ కోసం మళ్ళీ పాకులాడి ఎలాగోలా బీజేపీ అండ తెచ్చుకొని రాష్ట్రంలో తిరిగి అధికారంలో రాగలిగాడు. కానీ ఇదే సమయంలో దాని ఓటు బ్యాంకు తగ్గిపోవటం, మరొక ప్రాంతీయ పార్టీ మీద ఆధారపడటంతో మరింతగా బలహీనంగా కనిపిస్తుంది ఇప్పుడు పరిస్థితి. ఎదురుగా ఉన్న శత్రువు 40% ఓట్లతో ఒకే సింగిల్ మ్యాన్. ఎంతమంది రాజకీయ నాయకులు అతని నుంచి వెళ్ళిపోయినా, పార్టీ నుంచి వెళ్ళిపోయినా తిరిగి అతని జనంలోకి వస్తే ఆ 40% ఓటు బ్యాంకు సాలిడ్గా అతని చేతిలో ఉంది. వీళ్ళకి అతనికంటే ఎక్కువ సాధించాలంటే మరొక వ్యక్తి పవన్ కళ్యాణ్ అవసరమై ఉన్నాడు. ఇంకా అదే కాకుండా ఈ బలహీనమైన పరిస్థితిని బలం చేకూర్చడానికి బీజేపీ అవసరమైంది. ఈ పరిస్థితిని ఆసరా చేసుకొని బీజేపీ రాష్ట్రంలో బలపడే ప్రయత్నం చేస్తుంటుంది. ఆ ప్రయత్నాన్ని అడ్డుకోలేని పరిస్థితి చంద్రబాబు నాయుడుకు ఉంది. చంద్రబాబు నాయుడు గతంలో ఫరూక్ అబ్దుల్లా వచ్చి రాష్ట్రంలో తన తరఫున ప్రచారం చేసినప్పటికీ 370 ఆర్టికల్ రద్దు చేసిన సందర్భంలో ఆయన్ని హౌస్ అరెస్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు మద్దతుగా ఆయనకు ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేకపోయారు. ఫరూక్ అబ్దుల్లాని అరెస్ట్ చేయడం అన్యాయం అని ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేకపోయారని ఓమర్ అబ్దుల్లా ఈయన నైతికతను ఆయన ప్రశ్నించాడు. వాళ్ళ అబ్బాయి, ఏమిటి చంద్రబాబు నాయుడు కోసం మేము ఎంత మద్దతు ఇచ్చాం, ఆయన కనీసం మా కోసం ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదని. ఎందుకు ఇవ్వలేకపోయాడంటే ఆ టైంలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రవర్తించే ధైర్యము పరిస్థితి లేదు. ఈయన జుట్టు బీజేపీ చేతిలో ఉంది. తనను తను కాపాడుకోవడానికే 3 రాజ్యసభ సభ్యుల్ని బీజేపీలోకి పంపించి తనల్ని కాచుకుంటున్నాడు ఆయన ఆ సమయంలో. అలాంటి పరిస్థితుల్లో అంతకుముందు ఎన్నికల్లో మమతా బెనర్జీ, కేజ్రీవాల్ వచ్చి ఆయన తరఫున ఇక్కడ ప్రచారం చేశారు. ప్రచారం చేస్తే ఈరోజు కేజ్రీవాల్ ఢిల్లీ ఎన్నికల్లో చాలా విపరీతంగా టగ్ ఆఫ్ వార్గా ఫైట్ చేస్తున్నాడు. ఈ సమయంలో బీజేపీ తరఫున చంద్రబాబు నాయుడు వెళ్ళి అక్కడ తెలుగు ప్రజలు నివసించే ప్రాంతంలో బీజేపీ తరఫున ప్రచారం చేయడానికి వెళ్తున్నాడు. బీజేపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు రమ్మని అభ్యర్థించారు అని వీళ్ళు చెప్తున్నారు, కానీ ఆదేశించారు అని చెప్పుకోవచ్చు ఇప్పుడు పరిస్థితుల్ని మనం గమనిస్తే. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వాళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు యొక్క నైతికతను ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు బీజేపీ కేంద్రంలో బలం తక్కువ ఉండి 2 పార్టీల మీద ఆధారపడినప్పటికి కూడా ప్రాంతీయ పార్టీల నాయకుల జుట్టు చేతిలో పెట్టుకుని ఒక ఆట ఆడిస్తుందని చెప్పాలి. ఈ పరిస్థితులను ఉపయోగించుకుని బీజేపీ రాష్ట్రంలో ఉన్న 2 ప్రాంతీయ పార్టీ నాయకుల్ని ఒత్తిడి పెట్టి తను ఎదగటానికి మార్గాన్ని సుగమం చేసుకుంటుంది. అదే సమయంలో 2029లో ఇప్పుడున్న పరిస్థితే ఉంటే తను ఎక్కువ సీట్లు డిమాండ్ చేసే అవకాశం ఉంది. కనుక ఆయాల కాదనలేని పరిస్థితి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక 6 నుంచి 8% ఓట్లు ఉన్న పవన్ కళ్యాణ్, క్రౌడ్ పుల్లరు, వెనక బీజేపీ ప్రభుత్వ అండ, ఇన్నిటినీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళు అడిగినన్ని సీట్లు ఇవ్వాల్సి వస్తుంది. జగన్తో పోరాడాల్సి వస్తుంది. ఒకవేళ మరింత బలహీనపడి తెలుగుదేశం పార్టీ మరింత బలహీనపడి వెనక్కి వెళ్తే అప్పుడు పరిస్థితులు మరో రకంగా ఉండొచ్చు. సో ఈ రోజు నుంచి చంద్రబాబు నాయుడు రాజకీయ నాయకుడిగా గతంలో ఉన్న వెలుగంతా కూడా తగ్గిపోయింది. క్రమక్రమంగా రోజుకి బలహీన పడిన పరిస్థితులే కనిపిస్తున్నాయి. రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉంది. దీని నుంచి కాపాడాలంటే అతనికి బీజేపీ మద్దతు కావాలి. బాగానే ఉందని బీజేపీ చెప్తూ ఎంతో కొంత ప్రజలను సముదాయించాలి. తను చెప్పిన సూపర్ 6ను అమలు చేయలేని పరిస్థితి. ఈ పక్కన పవన్ కళ్యాణ్
ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఎంతకాలం ఇవన్నీ కూడా తన నెత్తిని వేసుకొని ముందుకు సాగుతాడని చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వం యొక్క అసమర్థత మొత్తం చంద్రబాబు నాయుడే కాదు, పవన్ కళ్యాణ్ మీద కూడా పడుతుంది. ప్రజలు ప్రశ్నిస్తారు. ఇప్పుడు గడిచిన సంవత్సరం కూడా అవ్వలేదు కనుక రాను రాను ఈ పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంది.